హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఓటీటీలో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ల లిస్ట్లో టాప్లో ఉంటుంది మీర్జాపూర్. 2018లో తొలి సీజన్తో మీర్జాపూర్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత 2020లో రెండో సీజన్తో ప్రేక్షకుల అంచనాలకు మించి హిట్ కొట్టారు. ఇప్పుడు అదే జోష్తో మీర్జాపూర్ సీజన్ 3 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ వెబ్ సిరీస్ యొక్క రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, ఈసారి సీజన్లో కథ గత 2 సీజన్లో ఒక ఇంటెన్స్ అండ్ సస్పెన్స్ ముగింపు ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచే మొదలవుతుందని చెప్పాలి. గుడ్డు పండిట్ తన అన్న బబ్లూ పండిట్, అలాగే తన భార్య స్వీటీలను చంపిన మున్నా త్రిపాఠి అలియాస్ మున్నా భయ్యాని షూట్ చేస్తాడు. అయితే ఇదే సమయంలో మీర్జాపూర్ని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పిన అక్కడి మీర్జాపూర్ కింగ్ అఖండానంద్ త్రిపాఠి కూడా గాయాలకు పాలవుతాడు. కానీ ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ సమయంలో మిస్ అయిన అఖండానాథ్ త్రిపాఠి కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించడు. సో అక్కడ పవర్ వార్ మొదలవుతుంది. మీర్జాపూర్ని వశం చేసుకోవాలని చూస్తుంది ఎవరు? ఆ స్థానాన్ని గుడ్డు పండిట్ తీసుకుంటాడా? రాజులేని సింహాసనం ఒక ప్రైవేట్ సామ్రాజ్యంలో అప్పటికే ముదిరి ఉన్న వైలెన్స్ ఇంకెలా మారుతుంది? ఈ సమయంలో పవర్ పొలిటీషియన్ మాధురి యాదవ్ త్రిపాఠి ఏం చేస్తుంది అనే ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ప్లాట్తో సీజన్ 3 కనిపిస్తుంది. ఇక ఈ సిరీస్లో కనిపించే మొత్తం 10 ఎపిసోడ్స్ కూడా సీజన్ 2 కంటే బెటర్ అనే చెప్పవచ్చు. ఈసారి సీజన్ రచయితలు అలాగే దర్శకుడు టేకింగ్ కూడా మరికొంత ఇంటెన్స్గా ట్రై చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నంలో మరికొన్ని కొత్త పాత్రలు డెవలప్ అవుతూ కనిపిస్తుంటాయి. కానీ నెరేషన్ కొనసాగుతూ ఉండగా ఇవి ఇంకా ఎక్కువవుతూ కనిపిస్తాయి. దీనితో చూసే మనందరికీ ఏం జరుగుతుందో, సిరీస్ కథనం ఎటు వెళ్తుందో అర్థం కాదు. అయితే ఈసారి సీజన్లో బిల్డప్ చేసిన పలు ట్విస్టులు అలాగే కొన్ని సస్పెన్స్ ఫ్యాక్టర్స్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పవచ్చు. పాత్రలో డెవలప్మెంట్ మొదటి కొన్ని ఎపిసోడ్స్లో కనిపిస్తుంది. ఇక్కడి నుంచే ట్విస్టులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా అఖండానంద్ త్రిపాఠి లేని సమయంలో మీర్జాపూర్ ప్రాంతం పూర్వాంచల్ ఎలా ఉంది, అక్కడ గ్యాంగ్స్ ఎలా ఆ సమయాన్ని తమకు అనుగుణంగా మార్చుకున్నారు అనే డ్రామా అంతా మంచి ఇంటెన్స్గా క్రేజీ యాక్షన్ మరియు వైలెన్స్ ఎపిసోడ్స్తో డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. కాగా అసలే మీర్జాపూర్ సీజన్ అంటేనే చాలామందికి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని డైరెక్టర్ నీట్గా తీసుకెళ్తూ ఒక క్రేజీ క్లైమాక్స్తో ముగించడం అనేది చాలా బాగుంది. అలాగే సీజన్ 4కి కూడా హింట్ ఇవ్వడం, అది కూడా పొయిటిక్గా ముగించడం వంటివి ఈ సిరీస్ అభిమానులకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కలిగించిందని చెప్పవచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే, అసలు ఈ సిరీస్కి ప్రధానమైన బలమైన వాటిలో కనిపించే ఆ పాత్రలు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ప్రతి పాత్రకి జరిగిన క్యాస్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాలిన్ భయ్యా నుంచి సీజన్ 3లో కనిపించే ప్రతి కొత్త పాత్ర కూడా ఆ పాత్రకి సరిపడా లుక్స్, నటనలతో అంతా ఇంప్రెస్ చేస్తారు. అయితే ఈసారి మాత్రం గుడ్డు పండిట్ షో అని చెప్పవచ్చు. పూర్వాంచల్లో తాను రాజయ్యే సత్తా సంపాదించుకున్న తర్వాత తనలోని కొత్త యాంగిల్, అగ్రెషన్ని గుడ్డుగా అలీ ఫజల్ ఓ రేంజ్లో పండించాడని చెప్పవచ్చు. ఇక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కాలిన్ భయ్యా మరోసారి దుమ్ము లేపాడనే చెప్పవచ్చు. అసలు ఈ సిరీస్తోనే పంకజ్ త్రిపాఠి ఇండియా వైడ్గా మంచి పేరు తెచ్చుకోగా, ఈ సీజన్లో కూడా తనదైన స్టైల్తో మరింత బలంగా కనిపిస్తూ ఇంప్రెస్ చేశారనే చెప్పవచ్చు. ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే వైలెన్స్ ఎపిసోడ్లో యాక్షన్ టేకింగ్, కొన్ని ఇంటెన్స్ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ వర్కౌట్ అయ్యాయనే చెప్పవచ్చు. వీటితో పాటుగా తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ గత సీజన్లో లాగానే మంచి ఇంప్రెసివ్గా అనిపించింది. ఇక దర్శకుడు గుర్మీత్ సింగ్ ఈసారి బెటర్గా వర్క్ అందించాడని చెప్పవచ్చు. సబ్ ప్లాట్లు, కొత్త పాత్రలు కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి, కానీ క్రమంగా బిల్డప్ చేసిన డ్రామా ఈ సీజన్లో హైలైట్గా నిలిచిందని చెప్పవచ్చు. గుడ్డు పండిట్ మీర్జాపూర్ కింగ్గా కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ ఆ నెక్స్ట్ తీసుకున్న డెసిషన్స్, జరిగిన పరిణామాలు, మార్పు వంటి వాటిని గుర్మీత్ సింగ్ బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే మంచి క్రేజ్ అండ్ హైప్తో వచ్చిన ఈ వైలెన్స్ డ్రామా సిరీస్ అయితే లాస్ట్ సీజన్తో పోలిస్తే బెటర్గా, ఫస్ట్ సీజన్తో పోలిస్తే కొంచెం ఓకేగా అనిపిస్తుంది. అలాగే ఈ సిరీస్ రచయితలు, దర్శకుడు కలిసి బిల్డప్ చేసిన కొన్ని ఎగ్జైటింగ్ మూమెంట్స్ బాగున్నాయి. ఈ సిరీస్ నుంచి కోరుకునే వైలెన్స్, ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ కూడా వర్కౌట్ అయ్యి మరింత ఎగ్జైట్మెంట్ని అందిస్తుందని చెప్పవచ్చు. కాకపోతే సీజన్ ఎపిసోడ్స్ నడుస్తున్న కొద్దీ కొత్త పాత్రలు, కొన్ని చోట్ల పేలవంగా సాగే నెరేషన్ వంటివి చూసేందుకు అంత ఇంపుగా అనిపించవు. వీటిని పక్కన పెడితే ఓటీటీలో ఈ సరికొత్త ఇన్స్టాల్మెంట్ ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు.
ఇక మొత్తంగా ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5.